కూటమి ప్రభుత్వం తూతూ మంత్రంగా వర్గీకరణను అమలు చేయడానికి సిద్ధమైందని జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జాడా శ్రావణ్ కుమార్ విమర్శించారు. కులాల మధ్య విద్వేషాలు రేపడానికి వర్గీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వర్గీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని కోరారు. విజయవాడ గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వర్గీకరణ అంశం దేశవ్యాప్త సమస్య అని చెప్పారు. కొందరు కూటమి నాయకులు చంద్రబాబు దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని హెచ్చరించారు. వర్గీకరణ చేయడంపై ఆయన మండిపడ్డారు. మీరు 1% కూడా ఇవ్వట్లా, మీరు ఇంకా తగ్గించారు. వాళ్ళకి 15% రిజర్వేషన్ వాళ్ళకి ఉంది రాజ్యాంగంలో. మీరు ఇప్పుడు 6.5% కుదించి వాళ్ళకి నష్టపరుస్తున్నారు. మీరు మాలల్ని నష్టపరుస్తున్నారు 7.5% కుదించి. అన్ని కులాలకి నష్టమే. రెల్లి కులానికి 1% ఇస్తున్నారు. వాళ్ళకి అసలు ఎప్పటికీ ఉద్యోగాలు రావు. కానీ అదే 15%లో వాళ్ళు పోటీ పడితే కొంతమందికైనా వస్తాయి ఉద్యోగాలు. కష్టపడి చదువుకునే వాళ్ళకి వస్తాయి. కాబట్టి మీరు వాళ్ళు పోటీలో పడేటటువంటి స్కోప్ని ఏదైతే ఉందో దాన్ని తగ్గించేస్తున్నారు మీరు. కాబట్టి చాలా తప్పుడు సిద్ధాంతాన్ని మొట్టమొదటి చెప్తున్నాం, మీరు వింటలేదు మరి. కాబట్టి ఇది ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఎస్సీ కమ్యూనిటీకి దారితీస్తుంది. ఎందుకంటే కులాలన్నింటిలో చీలికలు తీసుకొచ్చేదానికి పనికి వస్తుంది తప్ప ఇది ఏ రకంగానూ వాళ్ళకు ఉపయోగపడేటువంటిది కాదు అని చెప్పి మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేగాని మాదిగలకు అన్యాయం చేయాలని కానీ మాదిగలకు ఏదో ద్రోహం చేయాలని మేము పోరాటలేదు, మేము వ్యతిరేకించట్లా. మాదిగలు మా సోదరులు, మాదిగలు మాతో పాటు సమానమైన హోదా పొందాలని మేము కోరుకుంటాం. అంతేగాని ఈ రకమైనటువంటి మీరు రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని విడదీయటం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల ఇది విరమించుకోమని మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, మీరు వినకుండా చట్టం చేస్తున్నారు. ఇది మేము ఆమోదయోగ్యం కాదు అని మీకు చెప్తున్నాం. తర్వాత మీరు చేసేటటువంటి చట్టానికి ఏ రకంగా చేస్తున్నారు, పద్ధతి ఏ రకంగా ఫాలో అయ్యారు మీరు. ఒకటి, ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేశారు. ఆర్ఆర్ మిశ్రా కమిషన్ మీద మేము ఆల్రెడీ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాం. ఆర్ఆర్ కమిషన్ నియామకం చెల్లదు అని. దానిలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని 3 లిస్టులు ఉన్నాయి. సెంట్రల్ లిస్టులో లిస్ట్ 1 అంటారు. ఆ లిస్ట్ 1లోనే మా ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి సెంట్రల్ లిస్టులో ఉన్నటువంటి వాటి మీద చట్టాలు చేసే అధికారం కానీ కమిషన్ నియమించే అధికారం కానీ కేంద్ర ప్రభుత్వానికే ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు అనేటటువంటిది స్పష్టంగా ఉంది అక్కడ, ఏది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో. కాబట్టి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లో మరి అక్కడ అలా ఉన్నప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన విషయం మీద మిశ్రా కమిషన్ ఎలా వేస్తారు? నెంబర్ 1, అది రాజ్యాంగ బద్ధత లేదు దానికి. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చెప్తుందంటే ఆర్ఆర్ మిశ్రా కమిషన్ యాక్చువల్గా దానికి డేటా లేదు, దాని దగ్గర ఏ రకమైన డేటా లేదు. దాని విధి విధానాలు ఏం చెప్తున్నారు? ఏ కులం వెనకబడింది, ఏ కులం మరి సాంఘికంగా విద్యాపరంగా వెనకబడిపోయింది, ఆర్థికంగా వెనకబడిపోయింది, కాబట్టి వాళ్ళందరికీ మనం ఎలా న్యాయం చేయాలనే దాని మీద స్టడీ చేయమని చెప్పారు. స్టడీ చేయమని చెప్పినప్పుడు ఏం చెప్పారు? డేటా పరిశీలన చేయమని ఏం చెప్పట్లేదు, ఉన్న డేటా చూడండి అన్నారు. ఉన్న డేటాను చూడటానికి ఉంది, ఎక్కడ ఉంది డేటా మీకు? మీరు డేటా ఎప్పుడు తీశారు అసలు? కులాల మీద డేటా తీయలేదు. 2011 సెన్సెస్ ఆధారంగా మీరు చేస్తున్నారు. 2011 సెన్సెస్లో కూడా ఎస్సీ జనాభా అని చెప్తున్నారు తప్ప ఎస్సీ సబ్ కులాల జనాభా యొక్క 59 కులాల యొక్క జనాభా శాతం ఎంతో చెప్పలేదు. కాబట్టి 59 కులాలను మీరు గ్రూపులుగా చేస్తున్నారు. గ్రూపులు 1, 2, 3 అని చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఏ కులానికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలని మీరు నిర్ణయించేటప్పుడు ఆ కుల జనాభా ఎంత ఉందనేది మీకు. ఇప్పుడు గుంటనక్క యొక్క పరిస్థితి ఏంటి అంటే తన కింద బ్రతుకుతున్నటువంటి జంతువులకి సరిసమానంగా ఆహారాన్ని పంచాల్సిన బాధ్యత నాది అన్న విషయం మర్చిపోయింది. వీళ్ళు నా ఏలుబడిలో ఉన్నారు అన్న విషయం మర్చిపోయింది. ఎవరెవరైతే రాజ్యాధికారంలోకో లేకపోతే ఎవరెవరైతే అడవికి మహారాజు అయితే అవకాశం ఉందో ఆ అమాయకమైనటువంటి జంతువుల మధ్య తగువులు పెట్టి నీకు పెట్టిన ఆహారం వాళ్ళు తింటున్నారు, వాళ్ళకి పెట్టిన ఆహారం నిన్ను తింటున్నారని వాళ్ళ మధ్య గొడవలు పెట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా అడవికి మహారాజు కాకుండా చేసినటువంటి పన్నాగంలో ఆ గుంటనక్క సక్సెస్ అయింది. నేను చెప్పినటువంటి కథలో గుంటనక్క చంద్రబాబు నాయుడు అయితే పాపం అమాయకమైనటువంటి 2 పిల్లులు మాలామాదిగలు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాలలకి కానీ మాదిగలకి కానీ
సరి సమానమైనటువంటి ఉద్యోగ అవకాశాలు పంచాల్సింది, లేదా ఆర్థిక అసమానతలు తొలగించాల్సింది, అస్పృశ్యత తొలగించాల్సింది, వాళ్ళ జీవితాలు జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సింది పాలకులే కదా. ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఇతర ముఖ్యమంత్రులు, ఈ రాష్ట్రంలో 20% ఉన్నటువంటి ఎస్సీల మధ్య 8% ఉన్నటువంటి ఎస్టీల మధ్య చిచ్చు పెట్టి వీళ్ళు రాజ్యాధికారంలోకి రాకుండా చూడాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోజనాలతో చేస్తున్నటువంటి పాముల ఆటలో బలైపోతుంది ఎవరు అంటే దళిత కులాలు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మాట్లాడినటువంటి అబద్ధపు మాటలు, అన్యాయపు మాటలు, దురదృష్టకరమైన మాటలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా, జేబీఎంరావు భారత్ పార్టీగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఎందుకంటే నో డౌట్ ఈ ఎస్సీ వర్గీకరణకి ఆద్యుడు, మాలా మాదిగ కులాలు జీవితమంతా ఎప్పటికీ కూడా రాజ్యాధికారంలోకి రాకుండా శాశ్వతంగా సమాధి కట్టినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడే, నో డౌట్ అబౌట్ ఇట్. దానికి ఆజ్యం పోసింది పక్కనే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, దానికి నిప్పట్టించింది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. నేను చాలా సూటిగా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ, మరి ముఖ్యంగా దళిత సామాజిక వర్గాన్ని, దళిత ప్రజల్ని నేను కోరుతున్నా, దీని వెనుకున్నటువంటి కుట్రని అర్థం చేసుకోమని కోరుతున్నా. ఈ దేశంలో రమారమి 140 కోట్ల మందిలో 2011 సెన్సస్ ప్రకారంగా 40 కోట్ల మంది దళిత బిడ్డలు ఉన్నారు. 40 కోట్ల మంది దళిత బిడ్డల్లో రమారమి దేశ జనాభాలో 23.5% ఆక్యుపై చేసుకున్నటువంటిది దళిత జనాభా. ఈరోజు కాకపోతే ఏరో ఒక రోజు ఏకతాటి మీదకు వచ్చే ప్రమాదం ఉందన్నటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ ముందే గమనించాడు. దానికి చంద్రబాబు నాయుడు ఆజ్యం పోశాడన్న విషయం దళిత సమాజం తెలుసుకోవాలి. 2014 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా 23,77,00,000 ఓట్లు రావటం, ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వటం ఆన్ రికార్డ్. అంటే భారతీయ జనతా పార్టీకి 23 కోట్ల ఓట్లు వస్తే ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యారు. అట్ ద సేమ్ టైం 2024 సంవత్సరంలో కూడా 23,92,00,000 ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీ మరలా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాయి. ఓవరాల్గా భారతదేశ జనాభాలో 23 కోట్లు రమారమీగా ఓట్లు వస్తే ఆ పార్టీ ప్రధానమంత్రి అవుతున్న సందర్భంలో, ఏదో ఒక సందర్భంలో ఈ దేశంలో దళిత జనాభా 40 కోట్ల మంది ఏకమైతే, 40 కోట్ల మంది ఏకమైతే అది 2024, 2029, 2033, 2038, 2042 ఎప్పుడైనా కానీ రాబోయే 10-20 సంవత్సరాల్లో దళిత సమాజం ఏకమైతే